ఇదివరకు షుగర్ వ్యాధి ఏ కొద్ది మందిలోనో కనిపించేది. కానీ ఇప్పుడు ఇంటికి కనీసం 2 మధుమేహ లక్షణాలు కలిగిన వారు ఉంటున్నారు. 50 ఏళ్ల క్రితం మన జీవనశైలి అంతగా మారక మునుపు మధుమేహం తాలూకు లక్షణాలన్నీ అప్పట్లో వృద్ధాప్యంలో విశ్రాంతిగా ఉండే కాలం నాటికి ఏ కొద్ది మందిలోనో కనిపించేవి. కానీ నేడు వచ్చిన మార్పుల దుష్పరిణామాల వల్ల అప్పట్లో వృద్ధాప్యంలో కనిపించే డయాబెటీస్ ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్లకే పట్టి పీడిస్తోంది. ఆధునిక కాలంలో వయసు, లింగ విచక్షణ లేకుండా రాను రాను మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతుంది. భవిష్యత్తులో ప్రతి 2 ఒకరు షుగర్ వ్యాధితో బాధపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. డయాబెటీస్ లేదా చక్కెర వ్యాధి ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది మన శరీరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకునే లోపే మనలోని చక్కెర స్థాయిలు పెరిగిపోయి ఎన్నో అనారోగ్యాల బారిన పడతాం. కాబట్టి ప్రతి ఒక్కరికి డయాబెటీస్పై అవగాహన ఎంతో అవసరం. షుగర్ చూడటానికి ఇది చిన్న పేరే అయినా దీని బారిన పడితే వచ్చే కష్టాలు అన్నీ ఇన్ని కావు. మధుమేహం వలన నాడీ కణాల మీద ప్రభావం ఏర్పడుతుంది. ఇందులో మొత్తం శరీర భాగాలన్నీ ప్రభావితమవుతాయి. నరాల మీద పొర దెబ్బతినటం వల్ల తిమ్మిర్లు మరియు మంటగా అనిపించడం, స్పర్శ తెలియకపోవడం, అంటే వారి కాలికి చేతికి ఏదైనా గుచ్చుకున్నా దెబ్బ తగిలినా తెలియకపోవడం, నడకలో మార్పు, కంటి చూపు తగ్గడం, కొన్నిసార్లు మూత్రాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వంటి సమస్యలు చూస్తూ ఉంటాము. మధుమేహ వ్యాధి వచ్చే వరకు మనమేదో దానికి అతీతులం అనుకుంటాం. మధుమేహం వచ్చాక కూడా దానితో వచ్చే అనేక దుష్పరిణామాలను పరిగణలోకి తీసుకోకుండా అలాగే గడిపేస్తాం. తీరా అది ఆసుపత్రిలో పడేసేంతగా ప్రభావితం చేసి బెదిరిస్తే గానీ అప్పటి వరకు మనం తగు జాగ్రత్తలు పాటించం. శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ అనే హార్మోను శరీరంలోని చక్కెరను సమతుల్యం చేసి అవసరానికి అందుబాటులో ఉండే విధంగా చేయుటలో ప్రధాన పాత్ర వహిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గినట్లయితే మధుమేహం వస్తుంది. లేదా శరీరంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్ను శరీరంలోని కణాలు సరిగ్గా వినియోగించుకోకపోవడం వలన మధుమేహ వ్యాధి వస్తుంది. ఇకపోతే మధుమేహం గురించి ఎన్నో మందులు వాడే కన్నా దీనిని నియంత్రించుకోవడం మంచిది. అయితే మధుమేహం నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రతిరోజు ఒక పని చేయాలని పరిశోధకులు చెబుతున్నారు. అది ప్రతిరోజు కొద్ది మొత్తంలో ఇన్సులిన్ మొక్క ఆకులు తినడం. ఇన్సులిన్ మొక్క మధుమేహుల పట్ల అద్భుత ఔషధం అని చెప్పవచ్చు. మన శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరిచే లక్షణాలు ఈ ఆకులలో ఉన్నందున దీనిని మన భారతదేశంలో ఇన్సులిన్ మొక్కగా పిలుస్తున్నారు. వీటిని చాలా కాలంగా మన ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. వీటిని సిద్ధయోగంలో కూడా ఉపయోగిస్తారు. సిద్ధయోగంలో వీటిని కొస్టం అని పిలుస్తారు. ఈ ఆకులు అటు తియ్యగా, చేదుగా లేకుండా ఒక రకమైన గాఢమైన రుచి కలిగి ఉంటాయి. దీని ఆకులు వాడిన కొందరు మధుమేహులలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గినట్లు పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ ఇన్సులిన్ మొక్క ఆకులను ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 200 కంటే తక్కువగా ఉంటే ప్రతిరోజు అల్పాహారం కంటే ముందు ఇన్సులిన్ మొక్క యొక్క ఒక ఆకును తిని 1 గ్లాస్ మంచినీరు తీసుకోవాలి. మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 200 కంటే ఎక్కువగా ఉంటే ఉదయం అల్పాహారం ముందు 2 ఆకులు, రాత్రి భోజనానికి ముందు 2 ఆకులను తీసుకోవాలి. ఈ విధంగా మీరు 1 వారం పాటు తీసుకొని వారం తర్వాత ప్రతిరోజు ఉదయం 1 ఆకు, రాత్రి 1 ఆకు చొప్పున 1 నెల పాటు తీసుకోవాలి. ఈ విధంగా మీరు ప్రతిరోజు చేసి ఫలితాలు చూసిన తరువాత మందులు మానేయవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే మీ మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఒకవేళ ఈ మొక్క దొరకనట్లయితే ఇప్పుడు ఈ మొక్క ఆకుల పొడి మార్కెట్లో ఆయుర్వేద దుకాణాల్లో లభిస్తుంది. మేము ఈ వీడియోలను అందరూ షేర్ చేసుకునే విధంగా చిన్న సైజులో నిర్మించడం జరిగింది. ఈ వీడియోలో చూపించబడిన సమాచారం మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోగలరు.